భారతీయ సినీ చరిత్రలో రికార్డుల రారాజు ఎవరంటే రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఏ రికార్డ్ అయినా సరే అది ప్రభాస్ దగ్గర నుంచే మొదలైంది. బాహుబలితో పాన్ ఇండియా సినిమాకు పునాది వేసిన ప్రభాస్ ఇండియా సినిమా దిశాదశను మార్చేశాడు. బాహుబలి నుంచి ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రపంచం అంతా ఇంతా కాదు. మరే హీరోకి సాధ్యం కాని రీతిలో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా డే 1 ఓపెనింగ్ విషయంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మినిమం 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకునే ఏకైక హీరో ప్రభాస్. అలాగే మొదటిసారి 200 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న హీరో కూడా అతనే. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మొదటి రోజు ఏకంగా 300 కోట్ల ఓపెనింగ్స్ కలెక్షన్లు సాధించే తొలి భారతీయ హీరో ఎవరు అనే డిబేట్ నడుస్తుంది. పుష్ప 2, దురంధర్ 2 ఈ రికార్డ్ క్రియేట్ చేస్తాయని అనుకున్నారు. కానీ 200 కోట్ల క్లబ్ లోనే ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఈ మైలురాయిని అందుకోవడం ప్రభాస్ కు తప్ప మరే హీరోకి సాధ్యం కాదని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ డే 300 కోట్లంటే మామూలు విషయం కాదు. భారీ హైప్, భారీ స్క్రీన్ కౌంట్, పాన్ ఇండియా క్రేజ్ మాత్రమే ఈ స్థాయి వసూలను సాధించి పెట్టగలవు. ప్రస్తుతం ఉన్న లైనప్స్ మరియు క్రేజ్ ప్రకారం ఈ రికార్డును అందుకునే సత్తా ఉన్న హీరో ప్రభాసేనని ట్రేడ్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. స్పిరిట్, కల్కి 2, సెలార్ సినిమాలతో 300 కోట్ల రికార్డు ఓపెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లేదంటే రాజమౌళి క్రేజ్ తో వారణాసి సినిమా ఫస్ట్ డే 300 కోట్ల మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉంది. మరి మొదటి రోజు ఎవరు 300 కోట్లు కొల్లగొడతారో చూడాలి.